హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం చికెన్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా తేలిగ్గా చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకుందాం. అది నా స్టైల్లో తయారు చేశారంటే మీరు అస్సలు ఫెయిల్ అవ్వరు అనమాట. జనరల్గా ప్రెషర్ కుక్కర్లో చేసేటప్పుడు ఎన్ని విజిల్స్ ఉడికించాలి, ఎంత వాటర్ పోయాలి అనేది మెయిన్ డౌట్ అండి అందరికీ. ఒక్కొక్కసారి మెత్తగా అయిపోతుంది, ఒక్కొక్కసారి సరిగ్గా ఉడకదు. సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూసారంటే యాజ్ ఇట్ ఈస్గా పర్ఫెక్ట్గా ఇలా మీరు రెస్టారెంట్లో తిన్నట్టుగా ప్రెషర్ కుక్కర్లో చాలా క్విక్గా చికెన్ బిర్యానీ లేదా చికెన్ పులావ్ రెడీ చేసేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, తొందరగా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మరి ఇలాంటి వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగా వస్తాయి. ఇక్కడ మనం 1/2 కేజీ శుభ్రంగా కడిగిన చికెన్ తీసుకున్నాము. విత్ బోన్స్ తీసుకున్నానండి. అందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేయాలి. కారం కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుందన్నమాట. అందులో 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేయాలి. 2 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, 2 అంగుళాల దాల్చిన చెక్క వేయాలి. అందులోనే 3 యాలక్కాయలు, 1 నల్ల యాలక్కాయ వేయాలి. వీటిలో కట్ చేసుకున్న 1 టమాటా, అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, 5-6 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి వేయాలి. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. ఆ తర్వాత గుప్పెడు కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని వేసుకోవాలి. 100 గ్రాముల వరకు పెరుగు అంటే ఒక పెద్ద కప్పు పెరుగు వేసుకోవాలి. ఆ తర్వాత 1 నిమ్మకాయని రసం పిండుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ బాగా కలపాలి. పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది, ఫ్రెష్తో అయినా సరే వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసి మూత పెట్టి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ అందుబాటులో లేకపోతే బయట కూడా పెట్టుకోవచ్చు. ఈ లోపుగా మనం బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ మనం ఎప్పుడు బిర్యానీ పులావ్లో వండినా ఖచ్చితంగా 1 గ్లాస్తో కానీ ఏదైనా గిన్నెతో కానీ కొలుచుకోవాలి. అప్పుడు మనం నీళ్లు పోయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకున్నాను. ఇందులో నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. ఇలా బాగా కడిగిన తర్వాత 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెడితే అన్నం వండినప్పుడు ఈ బియ్యం పొడుగ్గా సాగుతాయి అన్నమాట. 1 గంట అయిన తర్వాత ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపుగా మన చికెన్ కూడా మ్యారినేట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 5-6 టేబుల్ స్పూన్ల నూనె, 5-6 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. అది వేడైన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న బిర్యానీ మసాలా దినుసులు అన్నీ తీసుకోండి. ఈ లోపుగా ఫ్రిడ్జ్లో నుండి చికెన్ తీసి చూస్తే చాలా బాగా మ్యారినేట్ అయి ఉంటుంది. ఇప్పుడు గరం మసాలా దినుసులు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. అందులోనే గుప్పెడు పుదీనా, కొత్తిమీర వేయాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేయాలి. చికెన్ ముక్కలు వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు అందులో అస్సలు వాటర్ పోయకుండా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ ఉడికించుకోవాలి. ఈ స్టెప్ కంపల్సరీ చేయాలండి. అప్పుడు మనకి చికెన్ బాగా ఉడుకుతుందన్నమాట. బిర్యానీ వండినప్పుడు ముక్క ఉడకకుండా ఉంటుంది కదా, అలా వండకుండా ఉండటానికి ఇది చేయాలి. ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసి మూత తీయాలి. ఇప్పుడు చూడండి, ఈ చికెన్లో ఉన్న వాటర్ బయటకు వస్తాయి. దాదాపు ఇక్కడ 1/2 కప్పు వరకు బయటకు వచ్చినాయంటే 1/2 గ్లాస్ వరకు వాటర్ వస్తాయి అన్నమాట చికెన్లోవి. అది మనం కొలతగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న బాస్మతి బియ్యం వేసేసేయాలి. బాస్మతి బియ్యం వేసిన తర్వాత మనం ఇందాక పక్కన తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. అందులోనే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. మంచి కలర్ కావాలనుకుంటే కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ కొంచెం నీళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టిప్ అండి, నీళ్ళు ఎన్ని పోయాలి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎప్పుడు బాస్మతి బియ్యానికి మామూలు బియ్యం కంటే 1 గ్లాస్ తక్కువ నీళ్లు పోస్తామన్నమాట. ఇక్కడ మనం 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి నార్మల్గా అయితే 4 గ్లాసుల నీళ్లు పోయాలి. కానీ మనం బాస్మతి రైస్ వాడుతున్నాం కాబట్టి 3 గ్లాసుల నీళ్లు పోయాలి. అర్థమైంది కదా, 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు పోయాలి. కానీ చికెన్ ఉడికినప్పుడు 1/2 గ్లాస్ నీళ్ళ వరకు మనకు వచ్చినాయి కదా, ఆ గ్రేవీలో 1/2 గ్లాస్ నీళ్ళు ఉంటాయి. సో మనం ఇప్పుడు 2.5 గ్లాసుల నీళ్ళని చక్కగా కొలుచుకొని పోయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట. ఈ టిప్ని మీరు పాటిస్తే పర్ఫెక్ట్గా బిర్యానీ చేసేస్తారు. 2.5 గ్లాసుల నీళ్ళు పోసి తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి
మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే కొంచెం గరం మసాలా, బిర్యానీ మసాలా పొడి కూడా వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ ఉడికించుకోవాలి. అంతే, 2 విజిల్స్ రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయాలి. 2వ విజిల్ వస్తుండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి మీరు ఒక 15 నిమిషాలు వెయిట్ చేయాలి. ఈ లోపుగా మనం రైతా ప్రిపేర్ చేసుకుందాం. ఒక పావు లీటర్ పెరుగు తీసుకొని దాన్ని ముందుగా బాగా గెలకొట్టుకోవాలి. పలుచగా కావాలనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు, మరీ ఎక్కువ నీళ్ళు పోయొద్దు. ఇలా బాగా గెలకొట్టిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిరపకాయలు, మీ దగ్గర క్యారెట్ ఉంటే అది కూడా వేసుకోండి. కొంచెం కొత్తిమీర, ఉప్పు వేసి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, రైతా రెడీ అయిపోయింది. బిర్యానీ పులావ్కి మంచి కాంబినేషన్. ఈ లోపుగా మన చికెన్ బిర్యానీ ప్రెషర్ అంతా పోయి ఉంటుంది కదా, ఒకసారి మూత తీసి చూసారంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడుకుతుందో. చాలా బాగుంటుందన్నమాట. మీరు ఫోర్క్తో ఒకసారి కదిపి చూసినట్లయితే అన్నం విడివిడిగా చాలా బాగా వస్తుంది. చూడండి, ఇది కొంచెం చల్లారితే ఇంకా బాగా విడిగా ఉంటుందన్నమాట. ముక్కు కూడా చాలా బాగా ఉడుకుతుంది. సో ఫ్రెండ్స్, ఇలా మీరు చేసినట్లయితే మీరు అస్సలు ఫెయిల్ అవ్వరు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఎక్కువ మొత్తంలో చేసుకోవాలనుకుంటే మీరు ఈ మెజర్మెంట్స్ అన్ని డబల్ వేసుకోవాలి, అంతేనండి. మీరు కుక్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమా, హై ఫ్లేమా, అలాగే వేసుకునే వాటర్ కంపల్సరీ మీరు చెక్ చేసుకోవాలన్నమాట. అలా చేసినట్లయితే మీరు ఎవరైనా సరే, బ్యాచిలర్స్ అయినా, కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా, ఈవెన్ చిన్నపిల్లలు కూడా చాలా బాగా చేసేయచ్చు. సో ఫ్రెండ్స్, నేను చెప్పినట్టుగా ఈ వీడియోలో చూపించినట్లుగా టిప్స్ పాటించి మీరు చికెన్ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని క్లిక్ చేయండి.